Hi, I am Krishna Prasad. Now I am going to explain third question in 5.4 exercise. Is it possible to design a rectangular mango groove whose length is twice its breadth and the area is 800 meters square? He is asking, is it possible to design like this? ఏం డిజైన్ చేస్తున్నారట? మ్యాంగో గ్రూ ఒకటి రెడీ చేస్తున్నారట. అది ఏ షేప్లో ఉందిట? రెక్టాంగిల్ షేప్లో ఉంది. రెక్టాంగిల్ అంటే మీకు తెలుసు ఎట్లా ఉంటుంది, ఈ విధంగా. దిస్ ఈజ్ కాల్డ్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ మ్యాంగో గ్రూ హూజ్ లెంత్ ఈజ్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. లెంత్ ఎట్లా ఉందిట? బ్రెడ్త్ కంటే ట్వైస్ అంటే డబల్, 2తో మల్టిప్లై చేయాలని అర్థం. థ్రైస్ అంటే 3తో మల్టిప్లై చేయాలి. అండ్ ది ఏరియా ఈజ్ 800 మీటర్ స్క్వేర్. ఏరియా 800 మీటర్ స్క్వేర్ ఉండాలి. అండ్ బ్రెడ్త్ని ట్వైస్ చేస్తే లెంత్ రావాలి. అంటే లెంత్ బ్రెడ్త్ కంటే ట్వైస్ ఉండాలి, ఏరియా 800 మీటర్ స్క్వేర్ ఉండాలి. ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేట్టుగా ఈజ్ ఇట్ పాసిబుల్ అంటున్నాడు. కుదురుతుందా అని అడుగుతున్నాడు. ఏంటి, రెక్టాంగిల్ గ్రూ తయారు చేయటం కుదురుతుందా అని అడుగుతున్నాడు. మ్యాంగో గ్రూ, ఓకేనా? సో లెంత్ ఎట్లా ఉందిట? బ్రెడ్త్ కంటే ట్వైస్ ఉంది. కాబట్టి మనం బ్రెడ్త్ని ఇక్కడ ఇండివిజువల్గా ఏముంది, బ్రెడ్త్ అనమాట. కాబట్టి లెంత్ బ్రెడ్త్ మీద డిపెండ్ అయింది. కాబట్టి మనం బ్రెడ్త్ని మనం ఎక్స్ అనుకోవాలి. లెట్ లెంత్ ఆఫ్, లెంత్ కాదు బ్రెడ్త్ కదా, ఓకే. లెట్ బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగులర్ గ్రూ is equal to x meters. Breadth of rectangular groove is equal to x meters. Given length is twice to its breadth. లెంత్ ఎట్లా ఉందంటే బ్రెడ్త్ కంటే ట్వైస్ ఉందట. దట్ ఈజ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 2 into x, 2x మీటర్స్. ఏంటి లెంత్? సో ఆల్రెడీ వీ నో వెరీ వెల్ ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ groove is equal to how much value? 800 meters square. ఏరియా ఫార్ములా తెలుసు మనకి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 800. లెంత్ అంటే ఎంత? 2x. బ్రెడ్త్ అంటే ఎంత? వేర్ ఈజ్ బ్రెడ్త్? x is equal to 800. 2 into x into x square is equal to 800. X square is equal to 800 by 2, that is equal to 400. X square is equal to 4, 2 1s 2 4s 0 0. So x square is equal to 400. X is equal to plus or minus root of 400, that is equal to plus or minus 4 की square root 2, 100 की 10. 20 square అంటే 400 అని అర్థం. సో x is equal to plus or minus 20 అంటే అర్థం ఏంటి? ప్లస్ 20 మైనస్ 20. Minus 20 is not considered because measurements
means are not in negative. So x is equal to 20 meters. X is equal to 20 meters. Length is equal to 2 into x, 2 into 20, 40 meters. సో లెంత్ వచ్చింది, బ్రెడ్త్ వచ్చింది. ఎప్పుడైతే రెండో వచ్చినాయో మన ఆన్సర్ అదే కదా. వాడు ఏమడిగాడు, ఈజ్ ఇట్ పాసిబుల్ అన్నాడు. ఎస్ ఏం చెప్తాం, ఎస్ ఇట్ ఈజ్ పాసిబుల్ అని రాస్తాం. లెంత్ ఈజ్ ఈక్వల్ టు 40 meters, breadth is equal to 20 meters. సో ఇది థర్డ్ క్వశ్చన్. మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి, షేర్ చేయటం మర్చిపోవద్దు. సో క్వశ్చన్ నెంబర్ 4. The sum of ages of two friends is 20 years. 4 years ago, the product of their ages in years was 48. Is the above situation is possible? If so, determine their present ages. ఇక్కడ ఏమడిగారు, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారట, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ఏజ్ని యాడ్ చేస్తే 20 వస్తుంట. ది సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ టూ ఫ్రెండ్స్ ఈజ్ 20. అంటే వాళ్ళిద్దరు ఏజ్ని యాడ్ చేస్తే 20 వస్తుంది. అంటే ఒకరిది 8 years ఉంటే ఇంకో 12 years ఉండొచ్చు, లేదా 10 ఉంటే 10 ఉండొచ్చు, లేదా 5 ఉంటే 15 ఉండొచ్చు. యాడ్ చేస్తే 20 రావాలి. 4 years ago, 4 years back, 4 years ago ది ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 48. 4 years వెనక్కి బ్యాక్కి వెళ్తే వాళ్ళ ఏజెస్ని మల్టిప్లై చేస్తే 48 వస్తుంట. ఈజ్ ఇట్ పాసిబుల్, ఈ సిచ్యువేషన్ పాసిబుల్ అవుతుందా కదా అంటున్నాడు. ఈజ్ ది అబౌవ్ సిచ్యువేషన్ ఈజ్ పాసిబుల్, ఇది కుదురుతుందా కుదరదా. ఒకవేళ ఇఫ్ సో, ఒకవేళ కుదిరితే డిటర్మిన్ దేర్ ప్రజెంట్ ఏజెస్, ప్రజెంట్ ఏజెస్ ఎంత వాళ్ళవి అని అడుగుతున్నారు. సో దీనికి సొల్యూషన్, 2 ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి లెట్ ఏజ్ ఆఫ్ ఫస్ట్ ఫ్రెండ్ ఈజ్ ఈక్వల్ టు x years. నెక్స్ట్ ఏజ్ ఆఫ్ సెకండ్ ఫ్రెండ్ ఈజ్ ఈక్వల్ టు y years. Given sum of their ages is equal to how much, 20 years. That is x plus y is equal to 20, y is equal to 20 minus x, keep it 1. సో 4 years బ్యాక్, 4 ఏళ్ళ క్రితం ఉంటా, 4 years ago, 4 years ago ఏజ్ ఆఫ్ ఫస్ట్ ఫ్రెండ్ ఈజ్ ఈక్వల్ టు, లెస్ చేసుకోవాలి కదా ఎగో అంటే, x minus 4 years. Age of second friend is equal to y minus 4 years. ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఆఫ్ అట్ ప్రజెంట్ అనమాట. ఇక్కడ అట్ ప్రజెంట్ అని రాస్తుంది. అట్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫస్ట్ ఫ్రెండ్ ఈజ్ ఈక్వల్ టు x years, ఏజ్ ఆఫ్ సెకండ్ ఫ్రెండ్ ఈజ్ ఈక్వల్ టు y years. 4 years ago, 4 years బ్యాక్
వాళ్ళ ఏజ్ ఎంతంటే 4 years తగ్గుతుంది. x - 4 years, y - 4 years. సో వాళ్ళ ఏజ్ గివెన్ మనకేమిచ్చారు, గివెన్ ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ 4 years ago is equal to how much? 48 years. That is multiplication కదా, x - 4 into y - 4 is equal to 48. ఫస్ట్ ఫ్రెండ్ ఏజ్, సెకండ్ ఫ్రెండ్ ఏజ్, వాళ్ళు మల్టిప్లికేషన్. ప్రొడక్ట్ అంటే అర్థము మల్టిప్లికేషన్. సో ఇక్కడ x - 4 ఇట్లాగా రాస్తున్నాను, y బదులుగా ఇక్కడ ఉంది మనకి 20 - x అని. 20 - x - 4, y బదులుగా 20 - x రాశాను, -4 ఉంది, ఈజ్ ఈక్వల్ టు 48. ఇది ఎందుకో చెప్తున్నామంటే ఫ్రమ్ 1 నుంచి రాసాం. నెక్స్ట్ స్టెప్లో x - 4 ఇంటూ +20 - 4, 16 - x ఈజ్ ఈక్వల్ టు 48. ఫస్ట్ ఎక్స్తో మల్టిప్లై చేద్దాం, ఆ తర్వాత -4 తోటి మల్టిప్లై చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఎక్స్తో మల్టిప్లై చేస్తున్నా, x ఇంటూ 16x ప్లస్ ఇంటూ మైనస్ x ఇంటూ x స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ఈసారి 4తో మల్టిప్లై చేస్తున్నా, 4 ఇంటూ 16 64, 4 6 are 24, 2 బ్యాలెన్స్, 2 4 1 are 4, 2 యాడ్ 6, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4x. ఈ 48ని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం, -48 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడేముంది, 16xకి ప్లస్ 4xకి ప్లస్ అంటే 20x - x స్క్వేర్ -64 -48. ఈ రెండు యాడ్ చేస్తే 8 4 12 అవుతుంది. 1 5 6 12, 8 4 12, 6 4 10, 10 1 11. ఏ సింబల్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా వచ్చింది. వీటికి ఫ్యాక్టర్స్ కడితే మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఫ్యాక్టర్స్ ట్రై చేద్దాం. ఇది ముందు ఆల్ఫాబెటిక్ ఆర్డర్ రాసుకుందాం. x² ముందు మైనస్ ఉంది, మైనస్ ఉంటే మనకి ఇబ్బంది కాబట్టి -1తో డివిజన్ మల్టిప్లై చేసామనుకోండి, ఈ సైన్స్ చేంజ్ అవుతాయి, లేదా ఇవన్నీ రైట్ సైడ్ తీసుకెళ్ళినా చేంజ్ అవుతాయి. నేను సింపుల్గా మల్టిప్లై ఆన్ బోత్ సైడ్స్ విత్ -1తో మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు సైన్స్ మారిపోతాయి. -20x ప్లస్ x స్క్వేర్ ప్లస్ 112 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఆర్డర్లో రాసుకుంటే ఫస్ట్ x స్క్వేర్ రాస్తున్నాను, ప్లస్ సింబల్ ఉంది, -20x ప్లస్ 112 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అయింది. ఫ్యాక్టర్స్ కట్టాలి. సో 1 ఇంటూ 12 112, 1 ఇంటూ 112 అంటే 112 వస్తుంది, 112కి ఫ్యాక్టర్స్ 3 టేబుల్ పోతుందా, ఇక్కడ పోదు, 4th టేబుల్ పోతుంది, 2 టేబుల్, 2 5s 2 6, మళ్ళీ అగైన్ 2 టేబుల్, 2 2s 2 8s, 7th టేబుల్, 7 4s 2 టేబుల్, 2 2s. సో ఇవి. సో మనకి ఈ నెంబర్లు వచ్చినాయి. ఏం చేయాలి, యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 20 రావాలట. యాడ్ చేస్తే 20 ఏ విధంగా వస్తుంది, 7 2s are 14, అంటే ఈ రెండు మల్టిప్లై చేశాను, 2 2s are 4, 4 2s are 8, అంటే ఎంత వచ్చింది, 22 వచ్చింది. మనకి 20 రావాలి. పోనీ ఇంకొక ట్రైలో 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 7, 23 వచ్చింది ఈసారి. 20 వచ్చేట్టు కనిపించట్లే, యాడ్ చేస్తే 20 రావాలి.
మనకి ఎక్కడ కనిపించట్లేదు. మరి ఏం చేయాలి? నాకు తెలిసి ఆన్సర్ పెద్ద డౌట్ఫుల్గా ఉంది. అది ఇర్రేషనల్ నెంబరా లేదంటే అసలు లేదా డౌట్గా ఉంది. మరి ఆ డౌట్ క్లారిఫై కావాలంటే మనం ఏం చేయాలి? డిస్క్రిమినెంట్ కట్టాలి. డిస్క్రిమినెంట్ కడితే ఆ ఆన్సర్ నెగిటివ్ వాల్యూ వచ్చిందనుకోండి, ఆన్సర్ లేదు, నాట్ రియల్ అని చెప్తాం. ఒకవేళ ప్లస్ వాల్యూ వస్తే ఉన్నాయి ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్పచ్చు, ఎందుకంటే ఎగ్జాక్ట్ వాల్యూ రావట్లేదు కాబట్టి. ఒకవేళ 0 వస్తే ఈక్వల్గా ఉన్నాయని చెప్తాం. సో ఇప్పుడు నేను దీనికి డిస్క్రిమినెంట్ కట్టబోతున్నా కాబట్టి అది చేయాలంటే ముందు ఏబీసీ వాల్యూ కావాలి. కంపేరింగ్ దిస్ ఈక్వేషన్ విత్ ax square plus bx plus c is equal to 0. Here a is equal to 1, b is equal to minus 20, c is equal to 112. So discriminant formula ఏంటి? discriminant comma d is equal to b square minus 4ac. మనకి ప్లేస్ సరిపోలేదు కాబట్టి నేను ఇక్కడి నుంచి రాస్తున్నాను. సరే ముందు ఇక్కడ రాద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు బి వాల్యూ -20 స్క్వేర్ -4 ఇంటూ ఏ అంటే 1, సి అంటే 112. ఇక్కడ -20 స్క్వేర్ ఈవెన్ నెంబర్ మైనస్ ప్లస్ అవుతుంది. 20 స్క్వేర్ అంటే 400 మైనస్ 4 ఇంటూ 112, 4 2s are 8, 4 1s are 4, 4 1s are 4 అంటే +400 - 448 అంటే ఈ ఆన్సర్ ఎంత వస్తుంది? డి ఈజ్ ఈక్వల్ టు -48. ఎప్పుడైతే -48 వచ్చిందో <0 అంటే రూట్స్ లేవు, రియల్గా నో రూట్స్. సో రూట్స్ ఆర్ నాట్ రియల్గా లేవు కాబట్టి ఈజ్ ది అబోవ్ సిచ్యువేషన్ ఈజ్ పాసిబుల్ అన్నాడు. కాబట్టి ఏం చెప్తాము? ఆన్సర్ రాలేదు కదా, సో ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఏం రాస్తే బాగుంటుంది? సో ది above situation is not possible. above situation పాసిబుల్ కాదు అని చెప్పాం. కాబట్టి టీచింగ్ నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు, లైక్ చేయటం మర్చిపోవద్దు. మీరంతా లైక్ చేస్తే మాకంత క్లారిటీ వస్తుందన్నమాట. చెప్పే సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందనే మీనింగ్ మాకు ఏర్పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.